తంగేడు పువ్వుల్లో తెలియదే జాను. తొలి చూపుల్లో నేను నీకేమవుతాను. తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా. హాయ్ అండి, నేను మీ సురేందర్ మను. ఆ పంచవన్య పరువాల గుమ్మరా ఎంత ముద్దుగుందో. సో అన్న మీరు యూట్యూబ్ లో చేయకుండా మీరు ఏం వర్క్ చేస్తారు? అప్పుడు మా వైన్స్ లో ఫిష్ ఫ్రై చేసినాను. వీళ్ళు ఇప్పుడు మిర్చి బండి పెట్టుకుంటూ అది రన్ చేసుకుంటూ యూట్యూబ్ లో సాంగ్స్ చేస్తున్నాను. మస్తు ఇబ్బంది అయింది అన్న అప్పుడు. అక్కడ కూడా చాలా మంది నువ్వేంది ఈ బండి పెట్టుకోవడం ఏందని చాలా తక్కువ. 2019లో నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు మా డాడీ అక్కడ వచ్చి ఫుల్ ఏడ్చేదాన్ని. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కిరణ్. ఈరోజు మన దగ్గర ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరని అంటే తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలి చూపుల్లో నేను నీకేమవుతాను అనే సాంగ్ని యూట్యూబ్లో చాలా ట్రెండ్ అవుతుంది అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే ట్రెండ్ అవుతుంది. సో ఆ సాంగ్ని మన ముందు తీసుకొచ్చిన సురేందర్ అన్న మనతో ఉన్నాడు. ఆయనే అసలు సాంగ్ని మన ముందు తీసుకోవడానికి ఎంత కష్టపడ్డాడు, అసలు సాంగ్ వెనక ఏం కష్టం ఉంది అండ్ అలాగే అతని కష్టాలు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మన ముందు ఉన్నాడు సురేందర్ మను అన్న. సో నమస్తే అన్న. నమస్తే అన్న. సో అన్న, మీరు స్టార్టింగ్ యూట్యూబ్ కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? బీటెక్ లో అన్న. బీటెక్ థర్డ్ ఇయర్. బీటెక్ థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అయింది. థర్డ్ ఇయర్ లో స్టార్ట్ అయింది. సో బీటెక్ కంప్లీట్ చేశారా లేకుంటే? బీటెక్ డిస్కంటిన్యూ అన్న. సో థర్డ్ ఇయర్ లోనే బీటెక్ డిస్కంటిన్యూ చేసేసి యూట్యూబ్ సైడ్ వచ్చి అక్కడ స్టార్ట్ అయింది మీ కెరీర్ అనేది, యూట్యూబ్ కెరీర్. యూట్యూబ్ కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది అన్న. సో ఫోర్త్ ఇయర్ కంప్లీట్ చేయలేదు. ఇంకెందుకు రాబాయ్ నేను యూట్యూబ్ లో పోతున్నా కదా అని చెప్పి అనిపించింది. కాకపోతే నీకు అన్న ఫ్యూచర్ లో నాకు స్టడీస్ లేకపోతే ఇబ్బంది అయితే కావచ్చు అట్లా ఏం అనిపించలేదా అన్న? నువ్వు అంటే ఒకసారి మీరు డిస్కంటిన్యూ చేసి కదా అన్న అక్కడ, అప్పుడు మీకు అనిపించలేదా అంటే నేను యూట్యూబ్ సైడ్ వెళ్తున్నా కదా? మీరు 2000 ఎప్పుడన్నా మీరు బీటెక్ డిస్కంటిన్యూ చేసింది? 2019లో అంటే యూట్యూబ్ కంటూ పేరు ఉంది, కాకపోతే ఇప్పుడు ఎంత అవుతుందో బిఫోర్ కరోనా అంత లేదు. సో అప్పుడు అనిపించలేదు అన్న నీకు యూట్యూబ్లోకి వెళ్తున్నా కదా, మరి ఒకవేళ యూట్యూబ్ సెట్ అవ్వకపోతే నాకు నా ఫ్యూచర్ ఏంటి, నాకు బీటెక్ కంప్లీట్ అవ్వకపోతే డిస్కంటిన్యూ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది ఫ్యూచర్లో అని అప్పుడు ఏం ఆలోచించలేదా? అంటే అన్న నేను ఎలాగన్నా చేసి జనాల్లో నాకు నలుగురికి తెలియాలి. ఒకవేళ మనం జాబ్ గట్లా చేసాం అనుకో మన ఆఫీస్ స్టాఫ్ కి ప్లస్ మీకు ఉన్న వాళ్ళకే తెలుస్తాం. కాకపోతే నాకంటూ జనాల్లో ఒక పేరు గుర్తింపు రావాలి, ఒక పేరు రావాలన్నట్టుగా అప్పటి నుంచి ఇక అంటే నేను ఎలాగన్నా చేసి నన్ను యూట్యూబ్ లో ఒక మంచి యూట్యూబర్ కావాలని నేను అన్న. అందుకని అప్పటి నుంచి ఇక యూట్యూబ్ గురించి కష్టపడుతున్నా. జాబ్ అని అంటే ఇక జాబ్ గురించి అట్లా నాకు అందరికి ఒక గోల్ ఉంటది కదా. సో నాకు ఒక మంచి యూట్యూబర్ కావాలని. సో ఇప్పుడు నువ్వు బీటెక్ కంప్లీట్ చేస్తే ఏదో ఒక జాబ్ వస్తుండే వచ్చు అన్న. అవును. సో ఆ జాబ్ కంటే నీకు ఇదే ఎక్కువ అని అనుకుంటున్నావు? జాబ్ కంటే నేను ఒక నలుగురికి తెలియాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలి అన్నట్టుగా ఇక నేను ఏవి ఆలోచించలేదన్న. సో జాబ్ చేస్తే కూడా మనం తెలుస్తాం కదా జనాలకి. జాబ్ చేస్తే మనకు స్టాఫ్ వరకు మన ఉన్న వాళ్ళకి సర్కిల్ ఆఫీస్ వరకు తెలుసు, ఆఫీస్ వరకే తెలుస్తాం. సో అట్లా కాకుండా బయట జనాలకు సురేందర్ మను అన్న అంటే ఏంటి అనేది బయట జనాలకు చెప్పాలనుకున్నారు. అంటే జనాలు నలుగురికి ఇక నేనంటే ఏంటో, నా టాలెంట్ అంటే ఏంటో అందరికి నేను బయట పెట్టాలి, చూపియాలి అన్నట్టుగా. సో ఇట్లా అనుకోని 2019 అంటే ఇప్పుడు 5 years అవుతుంది అన్న. 5 years అవుతుంది. సో 5 years లో మీకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పి ఒక గోల్ పెట్టుకొని వచ్చిళ్ళు. ఆ గోల్ ఎంత వరకు రీచ్ అయ్యారు మీరు? ఆ గోల్ ఫుల్ఫిల్ అయిందా లేకపోతే ఎక్కడి వరకు రీచ్ అయ్యారు మీరు గోల్? ఈ సాంగ్ తో అంటే నేను హై రీచ్ లో ఏం అనుకోలే అన్న, కొంచెం నా చిన్న గోల్ అన్న. సో దీంతో ఈ సాంగ్ తో కొంచెం నలుగురికి తెలిసిన. సో నువ్వు నలుగురికి తెలవాలని నువ్వు అనుకున్నావు అన్న. యూట్యూబ్ లో 3.5 million మెంబర్స్ తెలిసినావు. సో ఫుల్ హ్యాపీ అన్న. అసలు యాక్టర్ గా తెలిసినావు, డైరెక్టర్ గా తెలిసినావు, ఇంకా నీకు ఇంతకుముందు సాంగ్స్ తోటి సింగర్ గా తెలిసినావు. సో అట్లా ఈ ఒక్క సాంగ్ చూసుకుంటేనే ఇంతమందికి తెలిసినావు నువ్వు అంటే ఏంటనే జనాలకు తెలిసింది. అంటే చాలా మందికి నేను దాంట్లో యాక్ట్ చేసినని తెలుసు అన్న. నేను రాసింది నేను, డైరెక్ట్ చేసింది నేను తెలియదు అన్న. ఓకే ఓకే, అంటే నువ్వు ఓన్లీ మీరు దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్ వరకే తెలుసు. యాక్టర్ వరకే తెలుసు. సో ఇన్స్టా త్రూ తెలిసిపోతుంది జనాలకి. ఇన్స్టా తెలిసిపోతుంది. యూట్యూబ్ లో అంటే మనం ఓన్లీ క్యాప్షన్ పెట్టేటప్పుడు అయినా ట్యాగ్స్ లో అయినా సాంగ్ కి సంబంధించి పెడతాం, కానీ మీరు ఇన్స్టాలో కూడా రీల్స్ చేయడం చూసిన నేను. అంటే సాంగ్ నేనే రాసిన చెప్పి రీసెంట్ ఒక వీడియో చూసిన అనేది నాకు బాగా అనిపించింది. అండ్
నా వీడియో చూసిన వాళ్ళకి అని చెప్పి ఒక వీడియో చేసినావు నువ్వు. 'తంగేడు పువ్వుల్లో తెలియదు జాన' రిలీజ్ అయింది కదా! ఆ సాంగ్‌ని ఆ! ఆదరించినందుకు చాలా థాంక్ యూ అని చెప్పి రీల్ చేసావు కదా! అవునన్న. అది చాలా బా అనిపించిందన్న. సో, ఇట్లా నువ్వు ఒక గోల్ పెట్టుకొని వచ్చినావు కదన్న! సో, అవునన్న. ఆ గోల్ రీచ్ అయినప్పుడు నువ్వు స్టడీస్ ఆపేసినావు కదా! సో, గోల్ రీచ్ అయినప్పుడు నీతో పాటు ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యిల్లు? అంటే ఫస్టు ఫుల్ బాధపడ్డారన్న. హ్మ్. అంటే స్టడీ వదిలేసి ఇట్లా వర్క్ చేయడం ఏంది ఇదని ఫుల్ బాధపడ్డారన్న. సో, గిన్ని అంటే 2019 నుంచి కష్టపడుతున్నా కదా అన్న. ఎప్పుడు ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు? ఎందుకు నీకు ఇవన్నీ? అనుకుంటే ఇక ఫుల్ బాధపడేదన్న మా వాళ్ళందరూ. ఇప్పుడు హ్యాపీయా? ఇప్పుడు హ్యాపీ అన్న. ఈ ఇప్పుడు సాంగ్‌తో అందరికి ఫుల్ ఇగ ఎక్కడన్నా చిన్న మా వాళ్ళు మా డ్యాడీ వాళ్ళు ఎక్కడన్నా కళ్ళు తాగనీకి పోయినప్పుడల్లా గూడా ప్లస్ ఎక్కడైనా పోయినా గూడా మా డ్యాడీకి చెప్తారు. "ఏ మీ వాడు సాంగ్ తీసిండుగా ఏ మస్తు." డ్యాడీ గూడా మా డ్యాడీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ అన్న అసలకి. చాలా అంటే మన ఇట్లా ఇంక నార్మల్‌గా ఉన్నప్పుడు అట్లాంటివి వింటే ఏమనిపిస్తదో తెలీదు గానీ, మనం తాగుతున్నప్పుడు అట్లాంటివి ఎవరైనా ఆ! పొగిడితే కళ్ళు కాడ కూసున్నప్పుడు పాటలు పెడితే ఇంగ అరే! ఈ సాంగ్ మావోడే తీసిండు. మీ అసలు వాడు ఫుల్ మస్తు తీస్తుండుగా, మస్తు తీసిండుగా సాంగ్ అని ఆ! ఫుల్ చేసిండంటే అప్పుడు మా డ్యాడీ నాకు చెప్పేది. "ఓహ్! బావుంది ఇట్లనే చెయ్యి" అని. అంటే ఇంతకుముందు ఎంకరేజ్ చేయలే గానీ ఇప్పుడు చేసిండు. అంటే వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు మేబీ. ఆ! ఎందుకంటే నువ్వు 2019లో అనుకున్నావు కదా! నేను ఇట్లా వెళ్ళాలని చెప్పి. వాళ్ళకి అవగాహన లేదు. సో, అందుకోసమే వాళ్ళు ఆపిల్లు. సో, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు అసలు అంటే మనోడు ఇన్ని రోజుల నుంచి ఏం కష్టపడ్డాడు అని చెప్పి నీ కష్టం ఫలితం వాళ్ళు కూడా చూస్తున్నారు కదా! 2019లో నేను అప్పుడు వర్క్ చేసేటప్పుడు మా డ్యాడీ అక్కడొచ్చి ఫుల్ ఏడ్చేదన్న. హ్మ్. "వద్దు నువ్వు స్టడీ కంటిన్యూ చెయ్యి" ఇది అదని ఫుల్ అంటే తెలవదు కదా అన్న. అవును. సో, ఫుల్ ఏడ్చేది. దానివల్ల ఇప్పుడు ఈ సాంగ్‌తో ఫుల్‌ఫిల్ అయింది మా డ్యాడీ ఫుల్‌ఫిల్ డ్రీమ్ సో, అన్న మీరు యూట్యూబ్‌లో చేయకుండా మీరేం వర్క్ చేస్తారు? అంటే మీకు జాబ్ లేదు ఎట్లాగో డిగ్రీ, బీటెక్ డిస్కంటిన్యూ చేసిల్లు. అవునండి. మీరు యూట్యూబ్ కాకుండా ఏం వర్క్ చేస్తారు? అంటే అన్న నేను ఫ్యామిలీని ఇబ్బంది అంటే ఇంట్ల ఇప్పుడు అమౌంట్ లేదన్న. ఓకే. అమౌంట్ గురించి ఇక మా డ్యాడీ అప్పుడు మా చిన్నక్క మ్యారేజ్ చేసినాం. హ్మ్. మ్యారేజ్ చేస్తే ఇక అప్పుడు మా డ్యాడీని అడిగినప్పుడల్లా ఇట్లా అప్పులున్నాయి ఇది అని ఫుల్ బాధపడుకుంటూ ఉండేదన్న. హ్మ్. సో, మా డ్యాడీని ఇబ్బంది పెట్టకుండా నా సొంతంగా నేను డబ్బులు సంపాదించి నేను అనుకున్న దాన్ని నేను రీచ్ కావాలనుకుంటూ ఇగ అప్పుడు మా వైన్స్‌లో ఫిష్ ఫ్రై చేసినా అన్న. ఫిష్ ఫ్రై చేసింది. ఫిష్ ఫ్రై చేసినా. ఇప్పుడేమో ఇప్పుడు మిర్చి బండి పెట్టుకుంటూ అది రన్ చేసుకుంటూ యూట్యూబ్‌లో సాంగ్స్ చేస్తున్నా అన్న. సో, ఇప్పుడు గూడా స్టిల్ మిర్చి బండి రన్ చేస్తున్నావా అన్న? స్టిల్ మిర్చి బండి రన్ చేస్తున్నా. సో, ఇప్పుడు అంటే సైడ్‌గా బిజినెస్ స్టార్ట్ చేశారు గదా మీరు. అవునన్న. ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? అంటే మీరు ఫిష్ ఫ్రై పెట్టానని అన్నారు గదా! ఏ అవునన్న. ఇయర్‌లో పెట్టారు? అప్పుడు 2019లో అన్న. అంటే నేను స్టడీ డిస్కంటిన్యూ అంటే చేసి డిస్కంటిన్యూ చేసిన వెంటనే కొన్ని రోజులు ఆలోచించి టైం తీసుకొని స్టార్ట్ చేసేసారా? అంటే ఇక డిస్కంటిన్యూ చేసిన వల్ల మనీ ఎట్లా రావాలి? ఎట్లా ఏం చేయాలి అని అనుకుంటే ఇప్పుడు జస్ట్ ఇట్లా వర్క్ చేస్తే అమౌంట్ వస్తాయి అన్నట్టుగా ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ బండి పెట్టినా అన్న. బ్రెడ్ ఆమ్లెట్ పెట్టారా ఫస్ట్? ఫస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ ఓకే. బండి పెట్టానన్న. తర్వాతే దాంట్లో గూడా ఇక్కడ వీళ్ళు ఎక్కడ పెట్టనీయకపోవడం వల్ల ప్లస్ మస్తు ఇబ్బందయిందన్న అప్పుడు. హ్మ్. సో, దాంట్లో గిన ఇన్వెస్ట్‌మెంట్ ఏమి కనిపిస్తలేదు. ఎక్కడ పెట్టిన పెట్టుబడి గిన ఎళ్ళకపోవడం. పెట్టుబడి కూడా వస్తలేదు. మీకు ఆ! డబ్బులు వస్తలేవు. పెట్టింది అవునవును. పెట్టినట్టే అయిపోతున్నాయి. అక్కడికక్కడికే అక్కడికక్కడే అయిపోతున్నాయి. అయిపోతున్నాయన్న. హ్మ్. సో, తర్వాత ఇగ ఏం చేయాలని అనుకుంటే మా పిన్ని కొడుకు సజెషన్ ఇచ్చిండన్న. ఇట్లా వైన్స్‌లా ఎట్లాగో నువ్వు ఆ వర్క్ చేద్దామని డిసైడ్ అయినావు గదా! అవును. సో, ఇగ ఇట్లా ఈ వైన్స్‌లో బావుంటది. నువ్వు పైసలు గిన మంచిగొస్తాయంట అని హ్మ్. అంటే ఇగ తర్వాత వైన్స్‌లన్నీ తిరిగినా అన్న. ఓకే. తిరిగి తర్వాత ఫిష్ ఫ్రై ప్లాన్ చేసిన. అంటే నాకు వర్క్ రాదు గానీ హ్మ్. ఇగ ఇప్పుడొస్తారు అంటే ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇట్లా మామూలుగా మనకు తెలిసిన విధంగా చేసినా అన్న. చేసిల్లా అవునా? ఇప్పుడు జనాలొస్తా ఉంటారుగా అక్కడ హ్మ్. ఇట్లా చెయ్యి చెప్తారు. అని సపోర్ట్ అవును. చేయటం వల్ల ఇగ హ్మ్. వాళ్ళ త్రూ నేర్చుకొని కంటిన్యూ చేసినా అన్న. అంటే జనాలు వాళ్ళకి ఎట్లా కావాలో అట్లా రెడీ చేపించుకొని తిన్నారు మీ దగ్గర. రెడీ సో, అట్లా మీకు చేపించుకొని కూడా వర్క్ తిన్నాను. వచ్చింది. సో, అప్పుడు అన్న మీరు స్టార్టింగ్‌లో అంటే బీటెక్ డిస్కంటిన్యూ చేసిన తర్వాత బిజినెస్ చేద్దామని అంటే ఫిక్స్ అయ్యారు కదా! ఏదో అవును. ఒక పని చేద్దామని చెప్పి. అవును. మీరు బ్రెడ్ ఆమ్లెట్ స్టార్ట్ చేసినప్పుడు గానీ, ఫిష్ ఫ్రై స్టార్ట్ చేసినప్పుడు గానీ, అంటే మీకంటూ మనసులో ఇట్లా అరే ఏంటి నేను ఏదో అవుదాం అనుకున్నా నేను ఇది చేస్తున్నా. మళ్ళీ అది కూడా మీరు వైన్స్ దగ్గర ముందు ఫిష్ ఫ్రై పెట్టి చేశారు. సో, అప్పుడు అవునన్న. అంటే మీరెట్లా ఫీల్ అయ్యారు? అంటే నేను ఏదో చేద్దాం అనుకోని ఇది చేస్తున్నా ఏంది అన్నట్లు ఏమన్నా అనుకున్నారా మీరు? లేదంటే నా గోల్ రీచ్ అవ్వడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అనుకున్నారా? నా గోల్ రీచ్ అవ్వడానికి నేను ఎంతన్నా కష్టపడతా అన్నట్టుగా చేసుకుంటూ వచ్చినా అన్న. హ్మ్. ఎవ్వరేమన్నా గూడా, ఎట్లా మాట్లాడినా గూడా అవన్నీ ఇగ పక్కన పెట్టేసి నేను అనుకున్నది నేను సాధిస్తే ఆ రోజు వాళ్ళకి నేనేంటో తెలుస్తది తెలుస్తది. అన్నట్టుగా అవును. ఇగ అట్లనే వర్క్ చేసుకుంటూ వచ్చినాన్న స్టిల్ హుహు. ఇప్పటిదాకా. సో, అట్లా అంటే మీరు ఆ వర్క్ చేస్తున్నప్పుడన్నా మీకు అంటే చాలామంది ఇప్పుడు రిలేటివ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా చిన్న చూపు చూస్తారు. సో, అట్లాంటివి మీరు ఎదుర్కొన్నారా? అంటే మీకు ఇప్పుడు రిలేటివ్స్ కాకపోతే ఫ్రెండ్స్ ఉంటారు. మీ బీటెక్ ఫ్రెండ్స్ ఉంటారు.
అరే ఏంట్రా నువ్వు యూట్యూబర్ అవుదాం అనుకున్నావు, ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవుతావేమో అని మేము అనుకున్నాం. కానీ నువ్వు డిస్కంటిన్యూ చేసిన వెంటనే నువ్వు ఎందుకు ఈ ఫిష్ ఫ్రై చేస్తున్నావు, వైన్స్ దగ్గర చేస్తున్నావు అట్లా అని డిస్కరేజింగ్ ఎవరైనా మాట్లాడారా? అంటే అప్పుడు నేను ఇప్పుడు అంటే నాకు అమౌంట్ గురించి నాకు ఇప్పుడు యూట్యూబ్ వెళ్ళాలంటే అమౌంట్ కావాలి కదా అన్న. అవును. సో అప్పుడు వర్క్ గురించి నేను అప్పుడు చేసిన. హ్మ్. తర్వాత ఇక నా బీటెక్ ఫ్రెండ్స్ అంటే నేను కొన్ని సాంగ్స్ చేయడం వల్ల ఇట్లా అట్లనే చేయి మంచిగానే ఉంటది. హ్మ్. వాళ్ళు మా మా ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ గానీ, స్కూల్ ఫ్రెండ్స్ గానీ హ్మ్. వాళ్ళు ఎంకరేజ్ చేశారన్న. ఓకే. అట్లనే కంటిన్యూ చేయి, నీకు టాలెంట్ ఉందని. కాకపోతే నేను ఇప్పుడు ఇట్లా ఫంక్షన్స్‌కి వెళ్తా కదా అన్న. అవును. ఇప్పుడు అంటే రిలేటివ్స్ ఇంటికాడ హ్మ్. అక్కడ చాలా చిన్న చూపు చూసేదన్న. సో చూసేవాళ్ళు. అప్పుడు ఎందుకు నా లైఫ్ ఏంది అనిపిచ్చేది. అయినా ఎవ్వరేమనుకున్నా నేను అనుకున్నది చేయాలన్నట్టుగా ఇక మనం ఏంటో సైడ్‌కి మనకు పోయి తెలుసు. ఏడ్చేదన్న. హ్మ్. మస్తు ఎట్లా అంటే దారుణంగా ఎందుకు నన్నంత తక్కువ చిన్న చూపు చూస్తుర్రు అని. ఇక వాళ్ళు మళ్ళీ నన్ను ఇక ఇచ్చేసి ఇప్పుడు ఆహా! ఇట్లున్నావా నువ్వు దీని గురించి ఇట్లా చేసినావు అని అంటే వాళ్ళు నిరూపించాలన్నట్టుగా హ్మ్. ఇక నేను కష్టపడ్డారు మీరు. కష్టపడుకుంటూ సో అన్న వచ్చేసా. మీరు ఇప్పటికి స్టిల్ అక్కడ ఫిష్ బండి అవన్నీ రన్ చేస్తున్నారా? స్టిల్ అంటే రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ ఉన్న విలేజ్‌లోనే ఇక్కడ పెట్టుకున్నా అన్న. సో, అక్కడ గూడా చానా మంది నువ్వేంది ఈ బండి పెట్టుకోవడం ఏందని చాలా తక్కువ అంటే చేసి ఇప్పుడు మీరు మాట్లాడడం. ఫిష్ బండి రన్ చేస్తున్నారా అన్న? లేకుంటే మిర్చి బండి అన్న విలేజ్‌లో ప్రెజెంట్. మిర్చి బండి రన్ చేస్తున్నారు? ఆ ఫిష్ అంటే అప్పుడు 2 ఇయర్స్‌కి ఒకసారి టెండర్ చేంజ్ అయితది కదా అన్న. అవును. సో వైన్స్ దగ్గర వైన్స్ టెండర్ ఆ! చేంజ్ అయితా ఉంటాయి. సో అప్పుడు మీరు కూడా చేంజ్ అవ్వాల్సొచ్చిందా? అంటే నేను అప్పుడు 2 ఇయర్స్ వరకి అంటే అప్పుడు నేను ఫిష్ ఫ్రై పెట్టిన తర్వాత టెండర్ చేంజ్ అయిందన్న. సో, హ్మ్. నాకు మళ్ళీ టెండర్ చేంజ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఆ వైన్స్ తీసేయడం జరిగింది. సో, ఓకే. వేరే వైన్స్‌కి మళ్ళీ నాకు ఛాన్స్ ఇవ్వలేదన్న. హ్మ్. సో, దానివల్ల అప్పుడు ఫిష్ ఫ్రై ఆపేసిన. తర్వాత ఇక ఇప్పుడు మళ్ళీ విలేజ్‌లోనే మిర్చి బండి రన్ చేస్తున్నారు. స్టిల్ రన్ చేస్తున్నారా అది? స్టిల్ రన్ చేస్తున్నా అన్న ఇప్పటికి. సో, అంటే ఇప్పుడు విలేజ్ వాళ్ళు అంటే ఎట్లా మాట్లాడుతుంటారు? మీ దగ్గరికొచ్చేవాళ్ళు గాని, అంటే ఇప్పుడు మీ బండి దగ్గరికొచ్చేవాళ్ళు, మిర్చిలు తినేవాళ్ళు గాని, ఇంతకు ముందు కంటే చిన్న చూపు చూసేవాళ్ళు. అవును. అంటే అరే! ఏంట్రా వీడు ఏదో చేస్తాడనుకున్నాం, ఏదో చేశాడు అని జెప్పి పేరెంట్స్‌కి చెప్పడం గాని, మీకు చెప్పడం గాని జరిగేది. బట్ అవునండి. ఈ సాంగ్ తోటి చాలా ఫేమొచ్చింది గదా! వాళ్ళు మీ దగ్గరికొచ్చినప్పుడు మిర్చీలు తింటున్నప్పుడు గాని, పాతలాగానే ఉన్నారా? లేకుంటే ఇప్పుడు మిమ్మల్ని పొగడటం గాని అట్లేమన్నా జరుగుతుందా? అంటే అన్న నేనసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్న అసలకి. నేను హ్మ్. ఇంతకుముందు అసలు అంటే నాది యూట్యూబ్ మిర్చి బండి అని అంటారన్న. సో, ఆ! నన్ను ఏ సో, యూట్యూబ్ చూసినా నేను మీ రీల్‌లో జూసినా ఆ! యాక్చువల్‌గా మీరు మిర్చి బండికి గూడా యూట్యూబ్ మిర్చి బండి అని పెట్టిల్లు. యూట్యూబ్ మిర్చి బండి అని పెట్టినా అన్న. అదెప్పుడు పెట్టారన్న అట్లా? అది స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి యూట్యూబ్ మిర్చి బండి అనేది మీకు స్టార్టింగ్ కొత్తగా అసలు అంటే మైండ్‌లో ఎవరికైనా ఏదైనా గోల్ రీచ్ అవ్వాలని ఉంటది. బట్ మీకు చాలా ఉండింది. దాన్ని బయట మీరిప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినా గూడా దాంట్లోకి మిర్చి బండి అని జెప్పి తీసుకొచ్చిల్లు. మిర్చి బండి చా అనే పెట్టినా చాలా అన్న. గ్రేట్ అసల. ఆ! సో, ఇగ అప్పుడు నాకు స్టార్టింగ్ తర్వాత అప్పుడు అంటే కొంచెం నేను మంచిగా అంటే నా ఏజ్ కాబట్టి అందరిని జనాలను అట్రాక్ట్ చేసుకున్నా. హ్మ్. అంటే ఇప్పుడు సో యూట్యూబ్ మిర్చి బండి అంటే యూట్యూబ్‌లో మిర్చి ఎట్లా చేస్తారని చూసి చేస్తావా అన్న? అట్లేం లేదన్న. మొత్తం ఓన్‌గానే అన్న. నీ ఆహ్, ఓన్‌గానే చేస్తావు గానీ దాని ఓన్‌గా పేరు యూట్యూబ్ మిర్చి బండి అని పెట్టినావు. యూట్యూబ్ మిర్చి బండి అని పెట్టినాను. అంటే హ్మ్. ఇక యూట్యూబ్‌లో చూసి అట్లా ఏం లేదు. మనం ఓన్ ఇక జస్ట్ అంటే నీ గోల్ అది కాబట్టి యూట్యూబ్ మిర్చి బండి అని యూట్యూబ్ మిర్చి పెట్టుకున్నావు. బండి అని పెట్టినాను. హ్మ్. సో, ఫస్ట్ ఇగ ఇంతకుముందు చాలా మంది డిస్కరేజ్ చేసేది. ఇగ హ్మ్. ఇట్లా ఏంది నువ్వు ఒక స్టూడెంట్ లెక్క ఒక జాబ్ చేసుకోకుండా ఇదేంది అని అనుకుంటా చేసిన. హ్మ్. సో, నాకు ఈ సాంగ్ అయిన తర్వాత ఇగ నన్ను అసలు ఎస్పెషల్లీ అక్కడ తిననీకి గాకుండా నన్ను కలవనీకే చాలా మందొస్తుర్రన్న. అవునా? అప్పుడు సూపర్ ఫుల్ అంటే. హ్యాపీ అనిపించిందన్న. ఇంకా పక్కన విలేజెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ! పక్కన విలేజెస్ వాళ్ళు గాని, నేను కనిపిస్తే ఇగ బండెప్పుడు పెడతాడా అన్నట్టుగా ఇగ నేను బండి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకి ఇగ హ్మ్. వాళ్ళు వచ్చి మాట్లాడటం, "నీ సాంగ్ బావుంది, చూసాము. ఇట్లనే కంటిన్యూ చెయ్యి. అసలు నీలో ఇంత టాలెంట్ ఉందని మేము అసలు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ ఆ! చేయలేదు" అని. అంటే సో ఇంతకుముందు సాంగ్స్ చేసినా గానీ దాంట్లో అంత రీచ్ రాలేదు. రీచు ఈ అంటే సాంగ్‌తో యూట్యూబ్‌లో రీచ్ ఉంది మీకు నేను చూసినా. బట్ ఏంటంటే సాంగొచ్చింది మీకు రాలేదు రీచ్. సాంగ్ ఆ! సాంగ్ ఆ! రీచ్ వచ్చింది. మీకు వ్యూస్ పరంగా అయినా లేకుంటే రెవెన్యూ పరంగా అయినా యూట్యూబ్ నుండి వచ్చినాయి. కాకపోతే మీకంటూ ఒక అంటే మీరే అది చేసింది అని జనాలకు తెలీదు. తెలవదన్న. సో ఈ సాంగ్ తోటి జనాలకు తెలిసింది కాబట్టి అక్కడికి రావటం గాని అన్నీ ఈ చేస్తున్నారు. సాంగ్‌తో బయట పడ్డా కాబట్టి హ్మ్. అందరూ నన్ను మంచిగా రిసీవ్ చేసుకోవడం, మాట్లాడడం. సో, ఇక ఫుల్ హ్యాపీగా ఫుల్ హ్యాపీ. అనిపించింది నన్ను. ఒకసారి ఒక 2 లైన్స్ వాడండన్న సాంగ్ నుండి. తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలి చూపుల్లో నీకు నేనేమైతాను. తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలి చూపుల్లో నీకు నేనేమైతాను. నువ్వంటే బమలాయే గుండెల్లో గుబులాయే, పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే. తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా, తొలి చూపుల్లో నాకు బావవైతావు.
తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా తొలి సూపుల్లో నాకు బావవైతావు. సో సూపర్ అన్న, సూపర్ పాడారు. సో యాక్చువల్గా సాంగ్ మీరు సింగర్ కూడా కదా, అంటే అంటే మీరు బంజారాలో పాటలు కూడా sing పాడతారు. చేశానన్నా. మరి బంజారాలో ఆ, మీరు సాంగ్స్ పాడారు. సో అవునన్నా. మీరు సింగర్ కూడా. సో ఈ సాంగ్ కి మీరు ఎందుకు పాడాలనుకోవట్లేదు? అంటే అన్న నేను పాడాలని ఫస్ట్ నేనే పాడాలని క్యూ వాయిస్ ఇచ్చేసిన అన్న. కాకపోతే ఇప్పుడు నా వాయిస్ కంటే ఇంకా ఈ సాంగ్ కి ప్రాణం పోసి ఇంకో ఈ వాయిస్ ని యాడ్ చేస్తే బాగుంటది అన్నట్టుగా ఓకే. ఆ, సాంగ్ సింగర్స్ ఎవరు? దిలీప్ అన్న దిలీప్ అన్న, దిలీప్ అన్న అండ్ బొడు దిలీప్ అన్న అండ్ లవణ్య అక్క అన్న. లావణ్య వాళ్ళు. సో మీ సాంగ్ కంటే వేరే వాళ్ళ సాంగ్ ఎక్కువ కనెక్ట్ అవుతుందేమో ట్రై చేద్దామని చెప్పి వేరే వాళ్ళు ట్రై చేయడం జరిగిందా? అంటే నా వాయిస్ కంటే వాళ్ళ వాయిస్ తీసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటది, ఇంకా నా సాంగ్ ఇంకా ఇంకా మంచిగా జనాల్లోకి వెళ్తది. జనాలకి మంచిగా అట్రాక్ట్ అయ్యింది మ్మ్. అన్నట్టుగా సో మీరు ఆ ఒక్క ఆలోచన ఈ రోజు అది చాలా వర్క్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ షాట్ అన్న నాకు ఇది. జనాలలోకి చాలా వెళ్ళిపోయింది. And మీకు అవును. కూడా ఒక గుర్తింపు వస్తుంది. అవునన్నా. అండ్ ఇంట్లో వాళ్ళకి ఇప్పుడు మీ బండి దగ్గరికి తీసుకెళ్ళడం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? లేకుంటే బండి వేరు ఇల్లు వేరు? అంటే ఇప్పుడు మీకు హెల్ప్ కోసం కానీ, లేకుంటే ఇప్పుడు మీ బండి అంటే మీ మిర్చి బండి దగ్గర వర్క్ చేయడానికి మ్మ్. మీ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తారా, లేదంటే మీరు ఒక్కరే చూసుకుంటారా? నేను ఒక్కనే వేసుకుంటా అన్న. నేను మొత్తం పార్సల్ కట్టియడం గానీ ఇంట్లో ప్రిపరేషన్ మా మిస్సెస్ హెల్ప్ చేస్తుంది అన్న. ఓకే. అంటే ఇక కొన్ని ఐటమ్స్ ఆమె 2 ఐటమ్స్ అక్కడ ఇది చేసుకుని మళ్ళీ ఇక్కడ బండి దగ్గర నేనే పార్సల్ నేనే కట్టిస్తా చేసుడు గిన ఒక్కరే నేనే చేసుకుంటారు ఒక్కనే మీరే? చేసుకుంటా అన్న అసలు మొత్తం. చాలా గ్రేట్ అన్న. ఎందుకంటే ఒక్క బండి దగ్గర ఇప్పుడు ఉండాలని అంటే నార్మల్గా జనాలు వచ్చినప్పుడు ఒకరేమో వాళ్ళకి ఇస్తారు, ఇంకొకరు పార్సల్ కట్టడం కానీ చట్నీ కట్టడం కానీ పక్క ఒకరు ఉండాలి. అవునన్నా. సో నేను మీ రీసెంట్ రీల్‌లో కూడా చూడడం జరిగింది. మీరు అన్నీ అయిపోయిన తర్వాత అవన్నీ కడగడం కూడా మీరే చేస్తున్నారు. ఆ, సో నేను అసలు డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటారు కదన్న. దాన్ని నిజంగా మిమ్మల్ని దాన్ని అనుకోవచ్చు. మీరు చాలా ఇన్స్పిరేషనల్ అన్న. థ్యాంక్ యూ అన్న. సో మీరు వ్యూవర్స్‌కి గానీ, లేకుంటే ఇప్పుడు మీ సాంగ్ ఇన్‌స్టాలో 82,000 రీల్స్ పైన క్రియేట్ చేశారు. అవునన్నా. సో వాళ్ళకేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే వ్యూవర్స్‌కి. ఇన్స్టాలో నన్ను సపోర్ట్ చేస్తూ నా సాంగ్ ని రీల్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా సాంగ్ ఇంత రీచ్ వచ్చిందంటే మీ వల్లనే. సో నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఇంకా మరెన్నో సాంగ్ మీ ముందు తీసుకొచ్చేలా నన్ను ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ అనుకుంటున్నాను. మీ సురేందర్ మను. సో అన్న ఇప్పుడు మీ మిర్చి బండికి రావాలని అంటే ఎక్కడికి రావాలి? తిరుమలగిరి అన్న, తొండ తిరుమలగిరి. తిరుమల ఎక్కడ ఇది? అంటే సూర్యాపేట పక్కన అన్న. సూర్యాపేట పక్కన. ఓకే. సూర్యాపేటకి జనగాంకి మధ్యలో ఉంటదన్న హ్మ్. తొండ తిరుమలగిరి. సూర్యాపేటకి జనగాంకి మధ్యలో ఉంటుందా? తొండ ఓకే. తిరుమలగిరి. హైదరాబాద్ నుండి ఎంత టైం పడుతుంది ట్రావెలింగ్‌కి? హైదరాబాద్ నుంచి 3 అవర్స్ పడుతుంది అన్న. 3 hours 120 పడుతది. కిలోమీటర్స్. అంటే ఇప్పుడు సురేందర్ మను అన్న మిర్చీలు తినాలని అంటే అక్కడి వరకు వెళ్ళాలని అంటారు. సూర్యాపేట వరకు రావాలి మీ యూట్యూబ్ బండిని చూడాలని అంటే. అంతే అన్న ఇక. సో నిజంగా అన్న మీరు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ మీది. మీరు చాలా కష్టపడుతూ ఒక్కొక్క సాంగ్‌ని జనాల ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఆ సాంగ్ కూడా జనాలకి నచ్చుతుంది. మీరు ఈ కష్టం వృధా చేయకుండా ప్రతి సాంగ్‌ని జనాల ముందు తీసుకొస్తున్నారు. అలాగే జనాలు కూడా మిమ్మల్ని ఆదరిస్తున్నారు. అంటే ఇట్లా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి కంటెంట్లు ఉన్నాయన్న. సో ఇట్లా నా సాంగ్‌లని మీరు అందరు ఆదరించి నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తే నేను ఇంకా మరెన్నో మంచి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకుంటానని కోరుకుంటున్నాను. ఓకే. సో అన్న ఇప్పుడు ఈ సాంగ్‌కి ఒక సాంగ్ చేయాలంటే యూట్యూబ్‌లో ఏదైనా ఒక సాంగ్ చేయాలంటే అవునండి. లవ్ ఫెయిల్యూర్ సాంగ్, ర్యాప్ లేకపోతే ఫోక్ సాంగ్ ఇట్లా ఏదైనా ఒక సాంగ్ చేయాలంటే ఎంత ఖర్చొస్తది మినిమమ్? ఎవరైనా చేయాలని అనుకుంటే ఒక సాంగ్‌కి ఎంత ఖర్చొస్తది? బానే అయితాయి అన్న. అంటే ఎంత అయితది? ఒక 2 lakhs అయితాయా? 3 lakhs అయితాయా? 4 lakhs అయితాయా? అంటే నేను లిరిక్ రైటర్ ప్లస్ నేనే డైరెక్షన్ నేనే యాక్ట్ చేసి అట్టేనే అమౌంట్ అయినాయి. నేనే చేసిన కాబట్టి తక్కువలో పడ్డదన్న. ఇప్పుడు అంటే అందరిని వేరే వాళ్ళని పెట్టి ఇక చేయాలంటే ఎక్కువ పడతాయి. ఎందుకంటే మీరే ఎక్కువ డైరెక్టర్, అవుతది. మీరే యాక్టర్ మీరే లిరిక్ రైటర్ కాబట్టి ఆ ముగ్గురికి ఇవ్వాల్సిన మనీ మీకు తగ్గింది అంటున్నారు. తగ్గిందన్న. సో అదే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చేయాలంటే అందరిని మాట్లాడుకోవాలి కాబట్టి ఒక్కొక్కరికి డిఫరెంట్ అమౌంట్ అవుతది. సో అట్లా ఎక్కువ అవుతాయి అని అంటున్నారు. ఇంకా ఎక్కువ అవుతాయి అన్న. సో మీరు మిర్చి బండి, ఈ ఫిష్ బండి పెట్టినప్పుడు వచ్చిన మనీ యూట్యూబ్‌కి పెట్టినా అంటున్నారు. అవునన్న. ఈ మిర్చి బండిలు, ఫిష్ బండిలు పెడితే యూట్యూబ్‌లో సాంగ్స్ చేసే అన్ని మనీ వస్తాయా? లేవన్న, రాదన్న. హ్మ్. అంత రాదు. కాకపోతే మేనేజ్ మీరు ఎట్లా చేసుకోవాలి. మేనేజ్ చేస్తారు? అంటే మీకు ఫ్యామిలీ ఉందన్నారు. సో అవునన్న. ఎట్లా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఇక వచ్చిన అమౌంట్ కొంచెం ఇటు ఇక యూట్యూబ్ కి ప్లస్ మళ్ళీ ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటే ఇక కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన అన్న. సో కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ పెడుతూ కొంచెం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ మధ్యలో 2 years గ్యాప్ ఇచ్చేసిన అన్న. అంటే ఫస్ట్ నేను 2019లో స్టార్ట్ చేసిన కదా. అవును. తర్వాత ఇప్పుడు కరోనా వచ్చింది కదా అన్న. కరోనా వచ్చినప్పుడు దాకా ఇక నాకు అంత ఏం అనిపించలే. సో కరోనా వచ్చిన తర్వాత ఇక నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా డాడీ నన్ను మ్యారేజ్ చేపియడం,
మ్యారేజ్ అంటే ఇక మ్యారేజ్ ఏ ఇయర్ లో అయిందన్న? 2021 అన్న. 2021 లో అయింది. సో 2021. మీకు అప్పుడు అనిపించింది ఏమన్నారా, ఏంట్రా ఫుల్ స్టాప్ పడిపోయిందని మ్యారేజ్ వల్ల? అంటే నేను అనుకున్నా ఇక నా ఇక్కడితో నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్నా అన్న. సో మ్యారేజ్ అయితే కష్టం కదా, అంటే ఫ్యామిలీని మేనేజ్ చేస్తూ వేరే చేయాలంటే చాలా కష్టం. దట్టు మీరు ఇంకా ఎట్లా అంటే ఆ, మీరు ఇప్పుడు మీ బిజినెస్ చేస్తూ మళ్ళీ యూట్యూబ్ కూడా చేశారు. వన్స్ మ్యారేజ్ చేసుకుంటే ఇక లైఫ్ స్టాప్ అయినట్టే అన్న. మనం వద్దురా, అనుకున్నది ఇక సోదరా, చేయాల పెళ్ళంటే నూరెళ్ళమంటారా? చాలా అంటే చాలా అన్న, చాలా కష్టం అన్న అసలుకి. కాకపోతే ఇక వాళ్ళని ఇక ఏదో ఇక వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏదో ఒకటి చేసుకుని మేనేజ్ చేసుకుంటా ఇక. సో ఎట్లా బయటికి వచ్చారన్న మీరు? అంటే ఫ్యామిలీ అయిపోయిన తర్వాత పులి స్టాప్ పడిపోతుంది కదా, సో అవునన్నా. మీరు ఎట్లా మేనేజ్ చేశారు? అంటే అన్న ఇప్పుడు నేను అసలు ఫస్ట్ మా వాళ్ళని అడిగానన్న. అంటే ఫస్ట్ ఇప్పుడు ఇట్లా మా మిర్చి బండి పెడతా అని అంటే ఎవరు ఒప్పుకోరుగా అన్న. అవును. అయితే ఇప్పుడు నేను ఇప్పుడు ఇటు జాబ్ చేస్తే అంటే ఫస్ట్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇటు జాబ్ కోసం అని హైదరాబాద్కి వచ్చానన్న. మా మిస్సెస్ ని వాళ్ళ ఇంటికాడ అక్కడ అక్కడ, చేసి అంటే మా హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను ఇక్కడ డోర్ టు డోర్ జాబ్ చేశాను ఇన్ఫోనెట్ లో. ఓకే. సో తర్వాత ఇక దాంట్లో కూడా అంత సాలరీ ఏం రావట్లేదు, నాకు మీకు రావట్లేదు, సాటిస్ఫాక్షన్ లేదు, satisfaction సాలరీ వచ్చిన లేదు. సాటిస్ఫాక్షన్ లేదని చెప్పండి. లేదు సరిపోవట్లేదు, ఎటు సరిపోవట్లేదు. ఈ రూమ్ రెంట్లకి ఇటు అటు ఖర్చులకి అయిపోతుంది అన్న. తర్వాత మళ్ళీ ఇక డోర్ టు డోర్ ఇటు చేసుకుంటా ఎప్పుడు బాధపడుకుంటున్నాను. తర్వాత ఏషియన్ లో డ్యూటీ చేసిన ప్రొజెక్టర్ ఆపరేటర్ గా. అక్కడ కూడా నాకు అంత ఇక అమౌంట్ కనిపిస్తలేదు. ఇట్లా చేస్తే నాకు మళ్ళీ నేను అనుకున్నది ఇటు ఫ్యామిలీని చూసుకోలేను, ఇటు యూట్యూబ్ ని రన్ చేయలేను అన్నట్టుగా. మా ఫ్యామిలీ మా బావ ఇట్లా ఉంది, నీకు ఎట్లాగో ఇట్లా నువ్వు ఇంత ముందు చేసినావు కదా ఫిష్ ఫ్రై, సో ఇక్కడ ఒకసారి మిర్చి బండి ట్రై చేయి అన్నట్టుగా చెప్పారు. సో చెప్పినప్పుడు నేను అక్కడ మిర్చి బండి పెట్టడం జరిగింది. అంటే నేను డైరెక్ట్ ఏం పెట్టలే, మా ఫస్ట్ ఫ్యామిలీని ఇక సపోర్ట్. మ్యారేజ్ చేసుకున్న ముందు మళ్ళీ ఇట్లా మిర్చి బండి పెడుతున్నా అంటే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు. అంటే ఫస్ట్ మీరు ఎవరిని ఒప్పించకపోయినా కూడా ఫస్ట్ మీ వైఫ్ ని ఇంకా మీ పేరెంట్స్ ని ఒప్పించాలన్న, మిర్చి బండి పెట్టుకుంటా అని. అట్లా అడిగినప్పుడు ఏమన్నారు వాళ్ళు? అంటే ఫస్ట్ ఎందుకు అని కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యారు అన్న. తర్వాత మళ్ళీ ఇక కొన్ని రోజులు 6 months వరకు నేను మిర్చి బండి అంటే ఇక వాళ్ళు సరే అని ఇటు ఎటు అటు వేసి రిక్వెస్ట్ చేయడం వల్ల సరే ఒప్పుకున్నారు last కి. ఒప్పుకున్నారు. తర్వాత ఇక బండి పెట్టిన అన్న. బండి పెట్టిన తర్వాత 6 months దాకా నాకు నా రూమ్ రెంటే వెళ్ళకపోయేది అన్న. చాలా ఫుల్ ఇబ్బంది అయిపోయింది. తర్వాత 6 months తర్వాతకి ఇప్పుడు మెల్లమెల్లగా కస్టమర్స్ ని అందరినీ ఇక మనం కొంచెం మాటలతో పాటలతో అట్రాక్ట్ చేసావు. అంటే జస్ట్ బండి దగ్గర చాలా ఫన్నీగా ఉంటాను. సో అట్లా అట్రాక్ట్ చేసుకుంటే ఇక 6 months తర్వాత నా బండి పికప్ అయింది. యూట్యూబ్ బండి అనేది బండి స్టార్ట్ అయింది. ఆ బండితో పాటు నీ లైఫ్ అనే బండి కూడా పరిగెడుతుంది. అవునన్నా. తర్వాత ఇక ఆయన బండి పెట్టిన తర్వాత కూడా ఇక ఫ్యామిలీస్ లో కూడా కొంచెం ఇప్పటికీ నువ్వు బండి పెట్టడం ఏంది, ఇదైందని స్టడీ అని కొంచెం తక్కువ చేసి మాట్లాడేవారు రిలేటివ్స్ వచ్చినప్పుడు, విలేజ్ వాళ్ళు కానీ. సో నేను అంటూ ఇక నిరూపించుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళు అన్నారంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు తెచ్చి పెట్టలేరు కదా అన్న. మన కష్టం మనం చేసి మనం ముంగట వెళ్ళాలి, కానీ ఎవరో చెప్పారు కదా అని మనం అక్కడికి ఫుల్ స్టాప్ పెడితే అక్కడికి మన లైఫ్ కూడా అక్కడికి ఎండ్ అయిపోతుంది. సో ఇక అవన్నీ ఏం పట్టించుకోకుండా ఇక ముందుకు ఇక ఇట్లా వర్క్ చేసుకుంటా ఇట్లా సాంగ్స్ చేసుకుంటుంటున్నాను వెళ్తున్నారు. సో సూపర్ అన్న, మీ రియల్లీ ట్రూలీ ఇన్స్పిరేషన్ స్టోరీ. మీ యూట్యూబ్ బండి లేకపోతే మీ జీవిత బండి ఇలానే పరిగెడుతూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఒక్కసారి మీ సాంగ్ ఏదైతే ఉంది మరొకసారి వ్యూవర్స్ కోసం పాడండి, తంగేడి పువ్వుల సాంగ్. తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలిసూపుల్లో నీకు నేనేమైతాను. తంగేడు పువ్వుల్లో తెలియదే జాను, తొలిసూపుల్లో నీకు నేనేమైతాను. నువ్వంటే బమలాయే గుండెల్లో గుబులాయే, పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయ్. తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా, తొలిసూపుల్లో నాకు బావవైతావు. తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా, తొలిసూపుల్లో నాకు బావవైతావు. సో సూపర్ అన్న. సో అన్న, ఈ ఇంటర్వ్యూ ద్వారా నీకు మీ టీంకి కానీ సపోర్ట్ చేసిన వాళ్ళు, నీ టీంలో వర్క్ చేసిన వాళ్ళకి కానీ, లేదంటే యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నీ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, రీల్స్ చేస్తున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నాకు ఇంత మంచి మ్యూజిక్ని అందించిన ప్రవీణ్ అన్న గారికి, అండ్ నా సాంగ్ని ప్రాణం పోసిన బొడ్డు దిలీప్ అన్న గారికి, అండ్ లవణ్యక్క గారికి, అండ్ నా సాంగ్లో ఫీమేల్ క్యారెక్టర్ చేసిన శ్రేయాదీప్ గారికి, అండ్
ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన నవీన్ ఫ్రాన్సిస్ అన్నగారికి డిఓపి అండ్ ఎడిటింగ్ అండ్ కెమెరా కానీ మళ్ళీ ఇంత మంచిగా సపోర్ట్ చేసిన ముందుకు తీసుకొచ్చిన నవీన్ ఫ్రాన్సిస్ అన్న గారికి అండ్ నేను ప్రాబ్లంలో పడ్డప్పుడు సాల్వ్ చేసిన రెడ్ మీడియా వెంకటన్న గారికి అండ్ అక్కడ నన్ను సపోర్ట్ చేసిన దాంట్లో చిన్న చిన్న క్యారెక్టర్ని మమ్మీ క్యారెక్టర్ కానీ డాడీ క్యారెక్టర్ కానీ అండ్ అన్న క్యారెక్టర్ కానీ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. అండ్ నన్ను ఇన్స్టాలో నా సాంగ్ని ముందుకు తీసుకెళ్తూ సపోర్ట్ చేసిన ఈ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ పిలవగానే ఇంటర్వ్యూకి వచ్చినందుకు. సో సూపర్ అన్న, మీరు ఇట్లా సాంగ్స్ జనాల ముందుకు తీసుకొచ్చి ఇట్లానే మీకు ఇంకో మంచి పేరు సంపాదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో గైస్ చూశారు కదా, ఇది ఇవాటి మన సురేందర్ మను అన్న ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈస్ కిరణ్. బై బై.